అరవింద్ డ్రైవ్ చేస్తూ ఇక వెనక ఉన్న వాళ్ళ వైపు చూసి ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు అని అడిగితే ఇక ఈశ్వర్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అరవింద్ షాక్ అవుతాడు. ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఎలా అని నుదురు రుద్దుకుంటూ ఉంటే ఏమైంది బాబు అంటే ఏం లేదు సార్ అని వాళ్ళ ఇంటికైతే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈశ్వర్ ప్రసాద్ వాళ్ళైతే ఇక గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉంటే తండ్రి ఇంటి ముందు కారు ఆపిన అరవింద్ అయితే వాళ్ళకి కనిపించకుండా అద్దం మిర్రర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక కారులో నుండి దిగిన తన కూతుర్ని చూడడానికి వచ్చిన ఈశ్వర్ ప్రసాద్ వాళ్ళని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో పెళ్లి వాళ్ళైతే లోపలికి వెళుతూ ఉంటే ఎందుకో వెనక తిరిగి చూసిన అతనికి కార్ దగ్గరికి వెళ్తూ నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. అక్కడున్న అరవింద్ని చూసి ఈశ్వర్ ప్రసాద్ అయితే నాన్న నువ్వు ఎక్కడికో వచ్చావా, మన ఇంటికి వచ్చావా, నాకు తెలుసు నాన్న, చెల్లి పెళ్లి చూపులని తెలిసే కదా వచ్చావు, నువ్వు బయటికి కఠినంగా కనిపిస్తావు కానీ నీ మనసు చాలా నాన్న, రానన్న చెల్లి పెళ్లి చూపులు ఈరోజు అని అంటే నేనేదో మీపై సింపతికి కోసం రాలేదు, వాళ్ళని దింపుతామని వచ్చాను, వాళ్ళు ఎక్కడికైనా వస్తారని తెలిస్తే అసలు ఇక్కడ వాళ్ళని ఎక్కడిచ్చేవాడినే కాదు అని చాలా కఠినంగా మాట్లాడేసరికి ఈశ్వర్ ప్రసాద్ అయితే బాధపడుతూ ఉంటాడు.